తుభిరుపకృతానాం బర్హిషాం స్తూపమేతతు. ఇంకా ఏమున్నాయ్యా? శరణమపి సమిద్భికి శుష్యమాణాభిరాభికి. సమిధలు తెచ్చారు. సమిధలు అంటే ఎండు పొల్లలు, జమ్మి, జువ్వి, మారేడు, మర్రి లాంటి పొల్లలు. అవి కూడా ఎండిపోయిన పొల్లలు యజ్ఞంలో వాడతారు. వీటిని ఔషధపు వృక్షాలు అంటారు. వాటిని వనస్పతులు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో మెడికల్ ప్లాంట్స్ అంటారు. వాటి నుంచే ఔషధాలు తయారవుతాయి. అవి యజ్ఞంలో వాడేవారు. అందువల్ల యజ్ఞంలో అనుకున్న సంకల్పం నెరవేరేది. ఈ సమిధలు అందులో వేస్తే ఆ పొగ రాగానే ఈ కూర్చున్న దంపతులు ఆ పొగని పీలిస్తే పుత్రకామేష్టి యాగమది సంతానం కలుగుతుంది. అనేక రకాల రోగాలు మాయమవుతాయి. ఆ యజ్ఞధూమాన్నే ఆస్వాదించేవారు. మనం ఇవాళ యజ్ఞధూమాన్ని ఆస్వాదించేవాళ్ళు తక్కువ. సిగరెట్ల పొగలు మాత్రం ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. అది పోయి ఇది వచ్చింది మన జాతికి. ఏనుగుల్ని పెంచేటువంటి జాతి కుక్కల్ని పెంచుతోంది. యజ్ఞధూమం ఆస్వాదించే జాతి సిగరెట్ పొగలు ఆస్వాదిస్తోంది. భారతదేశం నాశనం అవడానికి కారణం ఏమిటో అర్థమై ఉండాలి.